every child with comfort and యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? మీకోసం నేను అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన రిక్వెస్ట్లో ఎవరైనా సరే జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ మేము ఖచ్చితంగా ఎవరు మాకు ఫోన్ చేస్తారా, ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన మాకు ఎప్పుడూ ఉంటుంది. చాలామందికి ఫోన్లు చేసి విసిగిపోతూ ఉంటారు, కానీ మేము విసుక్కోం. మా పనే విజ్ఞాపన, ప్రార్థన కాదు విజ్ఞాపన. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. విజ్ఞాపన అంటే మీ ఇంట్లో ఉన్న పసిబిడ్డ మొదలుకొని, పాలు తాగే పసికింద మొదలుకొని, యవ్వనస్తులు మొదలుకొని, తాతయ్య అంటే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని వారి ఆరోగ్యం కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పేరును ప్రార్థన చేసే విజ్ఞాపన టవర్ ఇండియాలో ఉంది అంటే అది దేవుడు మాకే ఇచ్చాడు. అది దేవుని కృప వల్ల మేము ఇందులో ఇంచుమించుగా 35 ఏళ్ళుగా మేము ఇండియాలో అంటే ఆంధ్రలో స్టార్ట్ చేసాం. అది ఇండియా అంతా వ్యాపించింది. తర్వాత ఇది అమెరికా, ఆస్ట్రేలియా, లండను, అవుట్ ఆఫ్ కంట్రీలో ఈ 3 ప్రాంతాలు కూడా వ్యాపించింది. కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రార్థన చేసినా మేము వారి కోసం ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. పేరును ప్రార్థన చేస్తాం. చాలామంది మా దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. మేము వస్తాం, కానీ మాకు చాలా ఖర్చు పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. దయచేసి మమ్మల్ని పిలవడానికి మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మాది చాలా నెట్వర్క్ ఉంది కాబట్టి అది మీకు తెలియదు, కనిపించే నెట్వర్క్. ఇప్పుడు నేను కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఇప్పుడు నేను బొంబాయి, హైదరాబాద్ మధ్యన ఉండబోతూ ఉన్నాను. జేఎన్టీలో నేను అక్కడ ఉండడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. కాబట్టి హైదరాబాద్ నుంచి నేను రావాలంటే నా భార్య నేను కలిసి వస్తాను. ఇదివరకు 4-5 టీం ఉండేవారు, వాళ్ళు జాబులు వచ్చే వెళ్ళిపోయారు. ఇప్పుడు నా భార్య నేను హైదరాబాద్ నుంచి రావాలంటే మరి మాకు వన్ సైడ్ ఛార్జీలు ఏసీ కోచ్లో 8,000, అంటే అప్ అండ్ డౌన్ 16,000. మరి ఒకవేళ నేను బొంబాయిలో ఉన్నాను అనుకోండి, బొంబాయి నుంచి మా మిస్సెస్ నేను మీ ప్రార్థన స్థలానికి రావడానికి వన్ సైడ్ ఛార్జీలు 12,000 అడుగుతున్నారు. ఇప్పుడు 12,000 వన్ సైడ్ అంటే 24,000 ఛార్జీలు మీకు కష్టము. అందుకనే నేను ఏమంటానంటే మీ ప్రార్థన రిక్వెస్ట్లు నాకు చెప్పండి, నేను ప్రేయర్ చేస్తాను. మీ దగ్గరలో ఉన్న సేవకులను మీరు మీ కూటాలకి పిలుచుకోండి. ఒకవేళ మీకు ఇష్టమే, ఖర్చులు ఎంతైనా పర్వాలేదు అని అనుకుంటే నాకు కానుకలతో పని ఏమి ఉండదు. నేను ఎవరిని ఏం ఆశించను. నేను చెప్తున్నాను కదా, ఈ 2025లోనే నాకు గుప్పుడు బియ్యం లేక కూడా బాధపడి ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యంతో అన్నం తింటే మజ్జిగేసుకొని మోషన్స్ పట్టుకునే పడలేదు. అందుకని దయచేసి నేను ఎవరి దగ్గరికి వచ్చినా మంచి ఆహారాన్ని ఏం కోరుకోను, కొంచెం మజ్జిగింత రైస్ అంతే, వీలైతే చిన్న చపాతి. నేను పెద్దగా ఏం ఆశించను. ప్రియులారా,
ఈరోజు దేవుని రాకడ ప్రళయం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం 23వ వచనం. శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, ఆయన ఉన్నటువంటి మృతులే పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పారు. 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపక మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రియులారా, ఇక్కడ వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు శిష్యులు ప్రార్థన మర్చిపోయారు. ప్రభువా, మనం ప్రార్థన చేసుకుందాం, మేము ప్రార్థన చేస్తాం అనాలే. ఈ 12 మంది చేసిన తప్పుడు పని ఏమిటంటే, వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ప్రార్థన అనే అంశాన్ని మర్చిపోయారు. ప్రార్థనకి ముందు, వీళ్ళు ప్రయాణానికి ముందు ఎవరున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నన్ను వెంబడించన్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, నా తండ్రి చనిపోయాడు కాబట్టి అతను పాతిపెట్టి వస్తాను అని అంటే, తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పారు. యేసుక్రీస్తును నమ్మలేని వాళ్ళందరూ కూడా మృతులే. యేసును ద్వేషించే వాళ్ళందరూ మృతులే. యేసు నాకొద్దు అన్న వాళ్ళందరూ మృతుల సంఖ్యలో ఉన్నారు, నరకానికి చేరువలో ఉన్నారు. నరకం అనగా అది ఎవరిని క్షమించదు, అది చాలా భయంకరమైనది. ఒక అగ్గిపొల్ల ఇలాగా రాసి అలా చేతులు వేసుకోండి అమ్మా అంటారు. అంతెందుకండి, ఒక సూది గుచ్చుకుంటేనే అమ్మ అంటారు. అప్పుడప్పుడు మనం మన బట్టలకి తెలియకుండా సీక్రెట్గా కొంతమంది పల్లెటూరు ప్రాంతాల్లో పిన్నీసులు ఉపయోగిస్తారు. గుచ్చుకున్నప్పుడు అబ్బా అంటారు. ఈ సూది గుచ్చుకోవడం అనే అనుభవం పురుషులకి చాలా తక్కువ ఉంటుంది, స్త్రీలకు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బటన్స్ వేయడం, పిల్లల బటన్స్, స్కూల్కి వెళ్ళే పిల్లల బటన్స్ వేయడం, తర్వాత వాళ్ళు హస్బెండ్ బటన్స్ ఊడిపోతే వేయడం, ఇలాంటి పనులు స్త్రీలకు ఉంటాయి. మరి నేను కూడా బటన్స్ చేస్తుంటాను. మా ఇంట్లో ఎవరు లేరు, నా భార్య వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ ఆవిడే స్వీకరిస్తుంది కాబట్టి నా బటన్స్ నేనే వేసుకుంటాను. నాకు గుచ్చుకుంటే అబ్బా అంటుంటాను. నేను అనుకుంటాను, ఈ సూది గుచ్చుకుంటేనే అమ్మా అన్నాను. ఒక అగ్గిపొల్ల నా చేతి మీద పడితేనే కాలిపోయి అమ్మో అంటున్నాను కదా, అగ్నిగుండంలో ఇంకెంత బాధ ఉంటుంది. సూది గుచ్చుకుంటే ఒకసారే, అగ్గిపొల్ల వేడి తగులుతూ ఒకసారే, కానీ మండుచున్న ప్రళయంలో పడ్డా తర్వాత అందులో కాలుతూనే ఉండాలి. అలా కాలుతూ ఉన్నప్పుడు బయటకు తీస్తారు, ఈ పక్కలోంచి బెల్లంతో పొడుతారు, ఆ పక్కలోంచి తలకే నరుకుతారు, ఫుట్బాల్ లాగా ఆడుకుంటారు, మళ్ళీ అతుకుతారు, మళ్ళీ వేధిస్తారు. ఇది ఎంత భయంకరం. నరకానికి వెళ్ళే వాళ్ళకి దాహం ఉంటుంది కానీ నీళ్లు దొరకవు, ఆకలి ఉంటుంది, ఒక్క మెతుకు దొరకదు. నరకంలో ఉన్న వాళ్ళకి రకరకాల వ్యాధులు ఉంటాయి. చాలామంది సారా తాగేవాళ్ళు నరకంలో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు అక్కడ కూడా మందు బాటిల్స్ ఉంటాయి, నాకు సారా అలవాటు, నేను మానుకోలేకపోయాను, ఇక్కడ దొరికే చాలులే, దీంతో నా దాహం తీర్చుకుంటాను, నేను తృప్తి చెందుతానని తాగేటప్పుడు అది తీరా యాసిడ్ బాటిల్స్. అది తాగగానే అది గుండెల్లోంచి కంఠంలోంచి కారిపోతుంది, మంటలు వస్తాయి. ఒకవైపు అగ్నిగుండంలోంచి ఒక భయంకర పురుగులు వచ్చి నిన్ను వేధిస్తూ ఉంటాయి. అగ్ని ప్రళయంలో ఉంటాయి, అవి అగ్గి పురుగులు అంటారు, అవి అగ్గిలోనే ఉంటాయి. మరి కొన్ని పురుగులు మండుతున్న ద్రావకంలోంచి బయటకు వచ్చి నిన్ను పొడుస్తూ ఉంటాయి. ఎంత హింస అంటే, మా అమ్మ కడుపులో పుట్టినప్పుడు చచ్చిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. అయ్యో, నేను యేసుని ఎందుకు నమ్మలేదు అని బాధపడతారు. కొంతమంది నరకంలోనే యేసును నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళు త్రాగుడు మానలేదు, మారు మనసు లేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, అబద్ధాన్ని విడిచిపెట్టలేదు,
కోపాన్ని విడిచిపెట్టలేదు, సనుక్కోడు విడిచిపెట్టలేదు, పాస్టర్ గారిలో తప్పులు పట్టుకోవడం మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అది కూడా పాపమే. మానవ జీవితంలో చాలా భయంకరమైన పాపాల గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఒక గొప్ప అంశం ప్రభువు నాతో మాట్లాడారు. దీని తర్వాత ఆ అంశం మీకు రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి. చాలా అద్భుతమైన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, రేపు జరగబోయే విషయాలు ఈ మా రక్షణ ఈ ఈ ఈ మా ఛానల్లోనే, ఈ మా మెసేజ్లోనే మీకు దొరుకుతాయి. అందరూ ప్రసంగాలు చేస్తారు, అందరూ సంఘాన్ని సరి చేస్తారు, నేను అన్నీ చేస్తాను. సంఘాన్ని సరి చేస్తాను, కుటుంబాన్ని సరి చేస్తాను. రేపు భవిష్యత్తులో జరగబోయి కూడా మీకు ముందుగానే బైబిల్లో ఉన్నవి క్లియర్గా చూపిస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తునందు ఎవరైతే లేరో వారి మీద అగ్ని ప్రళయం కురవబోతుంది. ఇప్పుడు దాకా వర్షం కురిసింది, వర్షం కురుస్తుంది, ప్రళయం కూడా వస్తుంది, అగ్ని వర్షం కూడా కురుస్తుంది, గాలి కూడా నిన్ను నాశనం చేయడానికి వెంటాడుతుంది. ఇంతవరకు వర్షానికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రళయానికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, అగ్ని వర్షానికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. గాలి తుఫానికి ఎవ్వడూ తప్పించుకోలేరు. మహా 100 అంతస్తులున్న భవనాన్ని ఇసిరి పాడేసే మహాగాలి, మహాప్రళయం, వడగళ్ళ ప్రళయం ఇప్పుడు సిద్ధంగా ఉన్నదే. అది ఎందుకు సిద్ధంగా ఉన్నదంటే నువ్వు యేసుప్రభుని నమ్మావు, కానీ నీలో మారు మనసు లేదు. నీలో మారు మనసు ఉంది అనుకుంటున్నావు. నేను బాప్యం పొందాను కాబట్టి తండ్రి నా తప్పు అయిపోయిందని చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతున్నావు. ఎల్లో అది అసాధ్యం. మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే చెట్లు వేరున్న గొడ్డలు ఉంచబడింది అని ఉంది. నువ్వు బ్రతుకుండగానే కొన్ని ఆత్మలు సంపాదించాలి. నువ్వు బ్రతుకుండగానే నీ సాక్ష్యం బాగుండాలి. నువ్వు యేసు నమ్మి 10 ఏళ్ళైంది, అయ్యా నిన్నే యేసుప్రభు నమ్మి 20 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా కోప్పడుతున్నావు, తప్పు. ఇంకా నీలో త్రాగుడు ఉంది, తప్పు. నువ్వు గుడికి సరిగా వెళ్ళవు, తప్పు. అది కూడా పాపమే. గుడికి నిర్లక్ష్యంగా వెళ్ళే క్రైస్తవుడు, అది కూడా పాపమే. దేవుడు నిర్ణయించిన సమయానికి వెళ్ళకపోతే అది కూడా పాపమే. నిర్ణయించిన దానికంటే ముందు వెళితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నిర్ణయించిన సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళకుండా 1 నిమిషం లేటుగా వెళ్ళినా ఫలితాలు దారుణంగా ఉంటాయి. 1 నిమిషానికే ఫలితం దారుణంగా ఉంటే మరి అరగంట లేటుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, గంట లేటుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, చివరి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళే గుంపు అంటారు. జాగ్రత్త, పాతాళం నిన్ను కనిపెడుతుంది, నిన్ను మింగడానికి చూస్తుంది. పరలోకం కూడా నిన్ను కనిపెడుతుంది. పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావని పరలోకంలో ఉన్న దేవుడు, శానులు, పరిశుద్ధులు, అపోస్తులైన పౌలు, పేతురు, యోహాను, యేసయ్య, అక్కడున్న పరిశుద్ధులు, నువ్వు పశ్చాత్తాపడి దేని మనసు ధరించుకుంటావని, క్షమాహృదయంతో జీవిస్తావని, ప్రేమతో జీవిస్తావని పరలోకం కనిపెడుతుంది. నువ్వు పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా, అది నీ చేతుల మీదే ఉంది, అది నీ ఇష్టం. కాబట్టి నరకానికి వెళ్ళలేక పరలోకంలోకి రాలేవు, ఇంకా అవకాశం లేదు. పరలోకంలో అడుగు పెట్టిన వాడు నరకానికి వెళ్ళే అవకాశం ఇక రాడు, ఇంకా అవకాశమే లేదు. తీర్పు ఉంటుంది, పరలోకంలో ఉన్నవాడికి తీర్పు ఉంటుంది, కానీ వాడికి బహుమతులు ఉంటాయి. నరకానికి వెళ్ళినోడు తీర్పు ఉంటుంది, కానీ వాడికి మళ్ళీ నరకానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళినోడికి తీర్పు ఉంటుంది, నరకానికే వెళ్ళాలి. పరలోకంలో ఉన్నవాడికి తీర్పు ఉంటుంది, కిరీటంతో మళ్ళీ పరలోకంలో ఉన్నత స్థాయికి ఇంకా మెట్లు ఉంటాయి, స్టెప్పులు ఉంటాయి. ఇంచుమించుగా బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు, పరలోకంలో 500 అంతస్తులు భవనం ఉంది, లేక 1500 అంతస్తుల భవనాలు ఉన్నాయి. ప్రతి భవనంలో ఆకాశం కనబడుతుంది. అంటే మనము ఒక రెసిడెన్స్లో ఒక 20 అంతస్తుల భవనాలు మీకు తెలుసు, అంతే, మీకు అంతే తెలుసు, అంతకు మించి ఏం తెలియదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఈ శిష్యులు ఒక పని చేశారు. వీళ్ళు ప్రయాణం వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. కాబట్టి తుఫాను వచ్చింది, తుఫాన్లో యేసును లేపారు. యేసు అల్పవిశ్వాసులారా అన్నాడు. తుఫాను గద్దించలేదు, ముందు వీళ్ళని గద్దించాడు. నేను ఉండగా మీరు చచ్చిపోవడం ఏంట్రా,
నేను మీతోనే ఉన్నాను కదా, మీతో ఉండగా తుఫాను ఏం చేస్తుంది మిమ్మల్ని? రోగం నిన్నేం చేస్తుంది? అప్పులు నిన్నేం చేస్తావు? నువ్వు నన్ను అడుగు, అప్పు చేసావా? నీకెందుకు కష్టాలు, నీకు అవమానాలు ఎందుకు వచ్చాయి? నన్ను అడగకుండా నువ్వు ప్రార్థన చేసావా? నన్ను అడగకుండా నువ్వేమన్నా చేసావా? నన్ను అడగకుండా అప్పు చేస్తావు, నన్ను అడగకుండా కోప్పడ్డా, నన్ను అడగకుండా తొందరపడ్డా, నన్ను అడగకుండా ఇల్లు కట్టావు, నన్ను అడగకుండా మందిరం కట్టావు, నన్ను అడగకుండా అప్పులు చేసావు. ఇప్పుడు తండ్రి నా తప్పు అయిపోయింది అంటున్నావు. అసలు ముందు ఎవరిని అడగాలి? యేసును మోకరించి ప్రార్థించి అడగాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడా? చేస్తాడు. ఆయన చేసేంత వరకు నువ్వు ఉండలేవు. కంగారు ఎక్కువ కదా నీకు. మరి వీళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి తుఫాను వచ్చింది. అప్పుడు ఆయన తుఫాన్ని గద్దించలేదు, ముందు వీళ్ళని గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడ అని తుఫాన్ని ఇలాగ చేయి చాపగానే అది మిక్కిలి నిమ్మలమాయను. అంటే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి ఇక్కడ? మీరు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకి సిగ్గు కలిగే అవకాశం ఉండదు. మీరు ఎప్పుడైనా యెషయా గ్రంథం 58:10 చదివారా? నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు అని ఉంటుంది. నీ మీద ఏం కోపపడతారు? ఎవరు కోపపడతారు? నువ్వు అప్పు చేసావు అనుకోండి, వాళ్ళు అనే మాటకు నువ్వు సిగ్గుపడతావు. ఇప్పుడు అప్పుడు దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు అన్నది దేవుని చిత్తం. నువ్వు అప్పుకి ఎందుకు వెళ్తున్నావు? అప్పుకి వెళ్ళిన వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. ఇస్తామండి, పారిపోతామా అంటారు. తీసుకున్నప్పుడేమో దయగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, ఎక్కడ లేని ప్రేమ కనపరుస్తారు, ఎంతో నమ్రతగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం పెద్ద రుబాబుగా మాట్లాడతారు. తప్పది. అసలు ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రుబాబు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిరాకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు చేయడమే పాపం. నేను ఎప్పుడు అప్పు చేయను. నాకు కలిగింది కొంచెమే, నాకున్నది కొంచెమే, దాంతో తృప్తి చెందుతాను. ఉంటే తింటాను, లేకపోతే లేదు. కానీ లేఖనానుసారంగా కొంతమంది నేను కానుకలు అడుగుతాను. లేఖనానుసారంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి కాబట్టి చిన్న కానుక పంపండి అంటాను. నేను మీ పేరు రిజిస్టర్ చేయబడుతుంది, నా నెంబర్ సీక్రెట్ నెంబర్ ఉంటే మీకు ఇస్తాను, నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను అంటాను. ఒక 500, ఒక 1000 రూపాయలు అంటాను అనుకోండి, పెద్ద కోప్పడిపోతారు. 1984లో డిజిఎస్ దినకరన్ గారు యూత్ రిట్రీట్ చిల్డ్రన్ ఫ్రెడ్ టవర్, యవనస్తుల భాగము అనేది పెట్టారు ఆయన అప్పట్లో 84లో. 1 year చందా అంతే తెలుసా? 1000 రూపాయలు. ఆ రోజుల్లో 1000 అంటే ఈ రోజుల్లో లెక్కేసుకుంటే 1,00,000 రూపాయలు. ఆ రోజుల్లో 1000 అంటే ఈ రోజున 1,00,000 రూపాయలు. మేమందరం కట్టాను డబ్బులు, నేను కూడా కట్టాను. ఎందుకంటే దైవజనులు యవనస్తుల భాగంలో మనం జాయిన్ అయితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అందరూ కట్టారు, నేను కట్టాను. ఎంత? 1000. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే 1000 అంటే ఆ రోజుల్లో, అంటే ఈ రోజు భాషలో 1,00,000 రూపాయలు కట్టేవన్నమాట. అదే నేను, అయ్యా మీకు పిల్లలు లేరు కదా, మీకు ఆరోగ్యం లేదు కదా, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ జీవితంలో ద్వారం తెరుస్తాడు. చిన్న కానుకంటే ఒక 1000, 2000 నా దగ్గర ఉన్నారు. కొంతమంది 5,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 10,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 7,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దీనస్థితితో ఒక 2,000 కట్టారు. వీళ్ళందరూ కూడా కొంచెం లేని వాళ్ళే, మిడిల్ కుటుంబాలు. కానీ కోటీశ్వరులు ఉన్నారు నాకు ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ ఒక 1000 రూపాయలు చందా పంపలేదు అన్నాను అనుకోండి, వాళ్ళకి ఎంత కోపమో. ఎందుకంటే యెషయా గ్రంథం 58:8 లేని వాళ్ళకి వస్త్రాలు పంచిపెట్టు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టు, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని ఉంది అక్కడ అని చెప్పి 58 యెషయా గ్రంథము 9 ఏముందో తెలుసా? నువ్వు పంచిపెట్టు, బట్టలు పంచిపెట్టు, ఆహారం పంచిపెట్టు, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా నేను ఉన్నానని ఉత్తరం ఇచ్చును అనే మాట నేను చెబితే ఒక్కళ్ళు వినలేదు, నమ్మలేదు. కొంతమంది విన్నారులేండి. నువ్వు ఇవ్వంది దేవుడు ఎక్కడ జవాబిస్తాడు? ఇక్కడ ప్రార్థన చేయలేదు కాబట్టి తుఫాను వచ్చింది. ఈ తుఫాన్లో యేసును లేపారు. అప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 8:24 అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడను. అలలంటే ప్రార్థన చేయలేదు కాబట్టి తుఫాను వచ్చింది. వీళ్ళు ప్రారంభంలోనే ప్రార్థన చేయలేదు. నువ్వు ఇల్లు కడతావు, నవధాన్యాలు వేయకూడదు, సిద్ధాంత దగ్గరికి వెళ్ళకూడదు. అదేంటో తెలుసా? అలలు తుఫాన్లు ఎందుకు వస్తాయి? సిద్ధాంత దగ్గరికి వెళ్ళే కాబట్టి అలలు తుఫాన్లు వస్తాయి. నువ్వు పాస్టర్ గారిని అనుసరించకుండా, యేసుక్రీస్తుని అనుసరించకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి, పాస్టర్ గారిని పక్కన పెట్టి సిద్ధాంత దగ్గరికి వెళ్ళావు, పెద్దల దగ్గరికి వెళ్ళావు. నీకు మీ ఇంట్లో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాట విన్నావు. వాళ్ళు మాట, సిద్ధాంత మాట ఎప్పుడైతే వింటావో, నీ స్వభావాన్ని ఎప్పుడైతే అనుసరిస్తావో, అవే అలలు, అవే తుఫాన్లు, అవే అప్పులు, అవే కష్టాలు, అవే నిందలు, అవే రోగాలు, మానసికంగా కృంగిపోతావు. అవన్నీ మానే, దేవుని మీద ఆధారపడు.
ఇక్కడేముంది? ప్రకటన 12:12 భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. 12 అనగా సంపూర్ణం, వచ్చిన కూడా 12 అంటే శ్రమ వెనకాల శ్రమ, అవమానం వెనకాల అవమానం, కష్టం వెనకాల కష్టం, నింద వెనకాల నింద. మనసుకు నిద్ర పట్టదు. ఎందుకంటే అప్పు చేసావు, మళ్ళీ ఆ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తావు, ఈ 2 అప్పులు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తావు. అప్పు మీద అప్పు. నిన్ను ఎవరు చేయమన్నారు? ఈ అప్పులన్నీ ఎందుకు? ప్రార్థన చేయలేదు కాబట్టి ఇదే అలలు. మీ పాస్టర్ గారిని సలహా అడిగావా? అడగలేదు. పైగా మళ్ళీ నువ్వేమంటావంటే మా పాస్టర్ గారికి అండి అంత సీన్ లేదండి అంటావు. తప్పది, అలా అనకూడదు. నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా చేయదలుచుకుంటే ఒకసారి నాకు ఫోన్ చెయ్యి, నేను మంచి సలహా ఇస్తాను, ప్రేయర్ చేసి మరీ చెప్తాను. కానీ నా సలహా నీకు నచ్చుతుందో లేదో, అందుకనే నేను కూడా కొంచెం డిమాండ్ చేస్తాను. మరి 1000-2000తో నువ్వు ఇందులో ఈ ఫ్రేట్ టవర్లో నువ్వేం చేయాలి? సబ్జెక్ట్గా జాయిన్ అవ్వు. అప్పుడు నేను సలహా ఇస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు లేదో నాకు రుజువు అవ్వాలి కదా. ఏమో మీ పాస్టర్ని నమ్ము, మీ ఇంట్లో వాళ్ళని నమ్ము, అమ్మ మాటే విను, నాన్న మాటే విను, మీ పాస్టర్ మాటే విను. నువ్వు నన్ను నమ్ముతావు అంటే గ్యారెంటీ ఏంటి? కాబట్టి నన్ను నమ్ముతావు అనంటే, దేవుడిని నమ్ముతాను అనంటే, నిజంగా నువ్వు దేవుడిని నమ్ముతావు అనంటే, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితమైన ఆన్సర్ నేను ఇస్తాను. కానీ 1000, 2000, 3000 ఇష్టం. ఇందులో సభ్యత్వం కట్టుకుంటే ఖచ్చితంగా నీతో మనం మాట్లాడతాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తాన్ని నేను తెలియజేస్తాను. లేదంటే మాత్రం నేను నీతో మాట్లాడతాను కానీ ఒకసారి మాట్లాడతాను, వెంటనే పెట్టేస్తాను. 10 నిమిషాలు, అరగంట, గంట ఏంటి 2 గంటలు కూడా మాట్లాడతాను నేను, నీకు ఇష్టమైతే. కానీ నువ్వు సభ్యుడు అయితేనే, సభ్యత్వం లేనప్పుడు నేను ఎవరితో మాట్లాడు. అదేంటండి అని అంటే అది అంతే. ఇక్కడ ఏమన్నాడు? భూమి సముద్రం మీకు శ్రమ, అపవాదికి సమయం కొంచెమేనంట. అందుకని వాడు ఆ భూమిలోంచి వింతలు జరుగుతాయి, ఆకాశంలో వింతలు, భూమిలో భూకంపాలు, సముద్రం ప్రళయాలు, ఎగురుతున్న హెలికాప్టర్ను కూడా సముద్రం వెళ్ళి అందుకొని నీటిలో ముంచింది, పారిపోతున్న విమానాన్ని కూడా క్యాచ్ చేసింది సముద్రం. ఏం చేసింది? పట్టుకొని ముంచేసింది. హెలికాప్టర్లో ఉన్నవాళ్ళు, విమానంలో ఉన్నవాళ్ళు 550 మంది ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగాయంటే 2005లోనే జరిగాయి. ఎందుకు జరిగాయి? అది వాళ్ళ పాపం. ఈ వాక్యం వింటున్నా నీవు నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఎందుకనంటే ఎబ్రీ 12:26 అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపజేసను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశం కూడా కంపింపచేతును. ఆకాశాన్ని భూమిని కూడా కంపింపచేస్తానంటే ఆకాశంలోంచి అగ్ని వడగండ్లు కురిసే రోజులు ఈ రోజులే, ప్రళయం వచ్చే రోజు ఈ రోజులే. భూకంపం తప్పించుకోలేరు, సముద్రంలో ఓడలో ఉన్నవాళ్ళు తప్పించుకోలేరు, ఆకాశం ఎగిరే విమానాల్లో ఉన్నవాళ్ళు తప్పించుకోలేరు. అక్కడ ఆకాశంలో ఉన్న వాతావరణం కూడా మార్పు లేని ఈ విమానంలో ఉన్న ప్రజలను అంతం చేయడానికి ఆకాశం కూడా కళ్ళు ఎర్రగా చూస్తుంది. ఎందుకనంటే ఆ విమానం ప్రార్థన చేసి బయలుదేరడం లేదు. అందుకనే విమానం కూడా కూలిపోదు. హెలికాప్టర్ వెళ్తుంది, ప్రార్థన ద్వారా వెళ్ళడం లేదు, అందుకని హెలికాప్టర్ కూలిపోతుంది. సముద్రంలో వాళ్ళు వెళ్తున్నాయి, ప్రార్థన లేకుండా వెళ్తున్నాయి. కాబట్టి ఓడలో ఉన్నవాళ్ళు కూడా పల్టీ కొడుతున్నారు, వాళ్ళు కూడా చనిపోతున్నారు. కారులో వెళ్ళిన వాళ్ళు బ్రిడ్జీలు కూలి చనిపోతున్నారు, విమానంలో వెళ్ళే వాళ్ళు ప్రళయానికి గాలికి కింద పడిపోయి చచ్చిపోతున్నారు. సరే, ట్రైన్లో వెళ్ళే వాళ్ళు బ్రిడ్జి కూలి చనిపోతున్నారు. ఒక కుటుంబం జపాన్లో వాడు వెళ్తూ ఉన్నారు, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ప్రళయంలో వాళ్ళు ఏడుస్తూ జల సమాధి అయిపోయారు పిల్లలు. ఆ పిల్లలు చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. జపాన్ కమ్యూనిజం, చైనా కమ్యూనిజం, ఎన్నో ప్రదేశాలు, ఆస్ట్రేలియా. మరి ఇక కమ్యూనిజం పార్టీ ఉన్న వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, బాగా అభివృద్ధి చెందాయి. అందరికీ తీర్పిస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఏమండి, ఎవరు మిగిలారు? ఎవరు బ్రతున్నారు? అమెరికాలో ఉన్న వాళ్ళని బ్రతికారా? అమెరికా ఒకవైపు దేవుడు తీర్పిచ్చాడు, అదే ప్రళయం. చైనా వాళ్ళకి తీర్పిచ్చాడు, జపాన్ వాళ్ళకి తీర్పిచ్చాడు, ఇటలీ వాళ్ళకి తీర్పిచ్చాడు, రష్యాకి తీర్పిచ్చాడు. ఆ తీర్పే ప్రళయం. మీరు నమ్మినా నమ్మకపోయినా
ప్రళయం తప్పించుకునేవాడు లేడు, గాలి తప్పించుకునేవాడు లేడు, వడగండ్లు తప్పించుకునేవాడు లేడు. ఆకాశం నాది, భూమి నాది, భూమి నా పాదపీఠం, ఆకాశం నాది సింహాసనం, ప్రళయం నాది, ఇందులో ఉన్న సమస్తం నాది అంటున్నాడు. మానవుడు అన్నీ పొందుతున్నాడు, అన్నీ ఇచ్చిన దేవుని ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు. అందుకనే తీర్పు. ఈ తీర్పు నుంచి నువ్వు బ్రతికి బట్ట కట్టాలనుకుంటే మారు మనసు పొందు, నీ పాపాల కొరకు పశ్చాత్తాపపడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచు, రాబోయే ప్రళయం నుంచి, నరకం నుంచి తప్పించుకో. క్రీస్తు నిన్ను రక్షించను గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం ఉన్న బిడ్డలు రక్షించండి, రాబోయే ఉగ్రతను తప్పించండి, మార్పులే నీ ప్రజలకు మారు మనసు ఇవ్వండి, పాప క్షమాపణ ప్రసాదించండి. నిన్ను నమ్మి కూడా పాపంలో ఉన్నారు, వెలుగులోకి నడిపించు. నిన్ను నమ్మలేని ప్రజలు వాళ్ళకి మారు మనసు ఇవ్వండి, వాళ్ళకి మారు మనసు ఇవ్వండి, పాప క్షమాపణ ప్రసాదించండి, బాప్టిస్టులుగా మార్చండి, రక్షణతో నింపండి, వ్యతిరేకులను మార్చండి, నిందితులను మార్చండి, క్షమించండి. మా దేశాన్ని వాక్యం ఉన్న బిడ్డలను ఇప్పుడే యేసు నామములో స్వస్థ కలుగుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా